హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వాలంటీర్స్కి సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. పెద్ద షాకింగ్ న్యూస్ అయితే అనుకోవచ్చు. సో వాలంటీర్స్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఒక వీడియో ద్వారా అయితే మీకు క్లారిఫై అయితే చేస్తాను. వాలంటీర్ వ్యవస్థ అనేది అయితే రద్దు అయితే చేయడం జరుగుతుందని, సో ఎందుకు రద్దు చేస్తున్నారు, రద్దు చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుంది వ్యవస్థ అనేది, ఏపీలో ఎలా నిర్ణయం అనేది తీసుకుంటున్నారు, ఆలోచన ఏ విధంగా చేస్తున్నారు, ప్రభుత్వ పథకాలు ఏంటి, ఎలా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, మనకు జూలైలో స్టార్ట్ అయ్యే పెన్షన్ ఏ విధంగా ఇస్తారు, ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే కూడా మీకు ఆన్సర్ అయితే ఇక్కడైతే దొరుకుతుందండి. వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే చూస్తున్నారు కదా, చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి. ప్రతి వీడియోకి అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇక వాలంటీర్కి సంబంధించి చూసుకున్నట్టయితే వాలంటీర్ వ్యవస్థ అనేది అయితే రద్దు చేస్తామని అయితే కూడా చెప్తున్నారండి. మరి దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్లో అయితే తెలియజేయండి ఒకసారి. సో ఇక వివరాలకు వెళ్తున్నట్టయితే మనకు వాలంటీర్లు అనేది రద్దు అయితే చేస్తున్నారా లేదా, మళ్ళీ రాజీనామా చేసిన వారు ఏంటి, అదే ఇప్పుడైతే మనకు వ్యవస్థలో ఉన్నప్పుడు వారి పరిస్థితి ఏంటి, మరి దీనికి సంబంధించిన పూర్తిగా అయితే తెలుసుకుందామండి. ముందుగా అయితే మనకు ప్రభుత్వం అనేది అంటే లాస్ట్ ఏప్రిల్ నుంచి అయితే కూడా ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో మనకు అంటే మార్చి 16వ తారీఖునైతే వచ్చింది కదండి ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి. ఆ నేపథ్యంలో అక్కడ మనకు ఈసీ వారు ప్రకటించిన ప్రకారం చూసుకున్నట్టయితే వాలంటీర్ వ్యవస్థ అనేది దూరంగా ఉంచాలి. అంటే అంటే ఇప్పుడు ఎలక్షన్ సమయంలో పెన్షన్ పంచడం కానీ లేకపోతే పథకాలు అనేది రిలీజ్ చేయడం కానీ ఉండదని అయితే చెప్పారు. కాబట్టి అప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ అనేది అయితే దూరం అయితే ఉంచారండి. అంటే మనకు 3 నెలల పాటు ఏప్రిల్, మే, జూన్. అదే కాకుండా మనకు మే 13వ తారీఖునైతే ఎలక్షన్ అనేది వచ్చింది కాబట్టి ఆ రోజైతే ఎలక్షన్ వేసేసి జూన్ 4వ తారీఖునైతే రిజల్ట్ అనేది వచ్చింది కాబట్టి ఇక 3 నెలలు అనేది అయితే వ్యవస్థ అనేది అయితే కంప్లీట్గా పక్కనైతే పెట్టేశారండి. సో దాని తర్వాత ఇప్పుడు మనకు ప్రధాన పాత్ర ఏంటి అంటే జూలై నెల పెన్షన్ అనేది ఎవరు ఇస్తారు అనేది అయితే కూడా అప్డేట్ అయితే ఇంకా రావాల్సిందని అయితే అనుకుంటున్నారు. సో మరి ఇప్పుడు వచ్చిన అప్డేట్ చూసుకున్నట్టయితే జూలై నెల పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క వ్యవస్థ అంటే వాలంటీర్కి సంబంధించి సచివాలయంకి సంబంధించి ప్రతి ఒక్కరికి సంబంధించి ఒక శాఖ అయితే నిర్ణయించారు. ఈ యొక్క అందరికీ సంబంధించి ఒక అంటే వీరాంజనేయులు అనే వారిని అయితే ప్రకటించారు ఈ యొక్క వ్యవస్థకు సంబంధించి. సో వారైతే ప్రకటించిన ప్రకారం చూసుకున్నట్టయితే జూలై నెల పెన్షన్ అనేది సచివాలయ సిబ్బందుల ద్వారా మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని అయితే చెప్పారండి. ఇంటికే వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని అయితే చెప్పారండి. ఇదైతే క్లారిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక అంటే వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, మరి రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏంటి, మళ్ళీ తీసుకుంటారా అనేది అయితే అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ వచ్చిన ప్రకారం అప్డేట్ ప్రకారం చూసుకున్నట్టయితే అంటే మనకు లాస్ట్ 2-3 డేస్ అనేది అయితే సమావేశాలు అయితే జరిగాయి. ప్రతి ఒక్కరికైతే మంత్రులు సమావేశాలు అయితే చేశారు. సో ఆ యొక్క సమావేశంలో ఈ యొక్క ప్రకటన అయితే చేశారంటే వాలంటీర్ వ్యవస్థ అనేది అయితే రద్దు చేస్తారా లేదా అని అయితే క్లారిటీగా అయితే చెప్పలేదు. కానీ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే అంటే పెన్షన్ అనేది అయితే ఇంటికే వచ్చి ఇస్తారు. కాకపోతే సచివాలయంలో వెల్ఫేర్ వాళ్ళు ఉంటారు కదా సిబ్బందులు, వాళ్ళ ద్వారా పెన్షన్ అయితే ఇంటికే వచ్చి పెన్షన్ అర్హత ఉన్న వారికి అయితే ఇస్తామని అయితే చెప్పారు. ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే వాలంటీర్స్ అనేది ఎక్కడ ప్రస్తావన అయితే లేదు. కాబట్టి వాలంటీర్స్ అయితే జూలై నెలలో అయితే కూడా తీసుకోరండి వ్యవస్థలోకి. ఇక మనకు ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే ఈ యొక్క వ్యవస్థను అయితే రద్దు చేస్తున్నట్టయితే చెప్పారండి. సో మరి దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపుగా మనకు 2 లక్షల వరకు అయితే కూడా వాలంటీర్ ఉద్యోగస్తులు అయితే చేస్తున్నారు. కాబట్టి ఇందులో కూడా మనకు గత ప్రభుత్వం అనేది ఫోర్స్గా అంటే వీళ్ళు టీడీపీ తరపున చేస్తున్నారు అనే వారి నేపథ్యంలో అయితే కొద్దిమందిని అయితే రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత 1,30,000 మంది అయితే కూడా కంటిన్యూ అయితే చేస్తున్నారు ఆ యొక్క వాలంటీర్ వ్యవస్థ అనేది. సో వారిని కూడా ఇప్పుడు ఏ విధంగా పరిస్థితి ఉంది అనేది అయితే తెలియాల్సి ఉంది. మరి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవాలంటే కనుక ఇప్పుడు మనకు కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయండి. అవి నిజం అబద్ధం అనేది అయితే మనకు కూడా క్లారిఫికేషన్ అయితే తెలియాలి. కాబట్టి ఇప్పుడైతే వచ్చిన అప్డేట్ వాలంటీర్ వ్యవస్థ అనేది అయితే రద్దు చేస్తారు, పూర్తిగా రద్దు చేస్తారు. రాజీనామా చేసిన వారిని తీసేస్తారు, ఇక ఉన్న వారిని కూడా తీసేస్తారు.
మనకు వాలంటీర్ వ్యవస్థ అనేది కొత్తగా నియమిస్తారు అని అయితే చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి పోస్టులు అనేది కూడా రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి అర్హత రిలీజ్ చేస్తారు, తగిన క్వాలిఫికేషన్ రిలీజ్ చేస్తారని అయితే చెప్తున్నారు. మరి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు చేస్తే క్వాలిఫికేషన్స్ ఏంటి, రద్దు చేసిన అర్హత ఏంటి, స్టడీస్ ఏంటి, వివరాలు ఏంటి అనేది అయితే మీకు క్లారిఫికేషన్ అయితే మరో వీడియోలో అయితే తెలుపుతానండి. మీకు ఇప్పుడు వచ్చిన క్లారిఫికేషన్ యొక్క వీడియోలో తెలుసుకున్నట్టయితే వాలంటీర్స్ అనేది వ్యవస్థ అనేది రద్దు చేసి ఆగస్టులో కొత్త వారిని అయితే నియమిస్తారని అయితే కూడా వార్తలు అయితే వస్తున్నాయండి. సో మరి ఈ యొక్క వీడియో ద్వారా మీకు వాలంటీర్కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసినని అనిపిస్తే కనుక కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వాలంటీర్స్కి వ్యవస్థకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. మరో వీడియోలో మీకు వాలంటీర్స్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని. సో వీడియో అనేది కంపల్సరీగా నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి ఒక వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.